హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 94వ భాగం. తండ్రి, పులి చనిపోయింది. ఆమె దానిపై పడి విలపించింది. ఆప్తులు పోయినప్పుడు కూడా అంతలా బాధపడరు. ఆమె బాధ చూసి నాకు ఏడుపొచ్చింది. ఎంతో సేపటికి గాని ఆమెను ఉపశమింప చేయలేకపోయాను. ఆ పులి చర్మాన్ని తీసిస్తానని, పరిధానంగా వేసుకోవచ్చని చెప్పడంతో ఆమె అంగీకరించింది. అయితే నేను తీయించి పరిశుభ్రం చేయించి ఇచ్చిన ఆ చర్మాన్ని ధరించకుండా మడతపెట్టి దైవంలాగా పూజిస్తోంది. సర్వసంగ పరిత్యాగి అయినా ఆమెకు పులిపై ప్రేమ అపారంగా ఉంది. తర్వాత 2-3 సార్లు ఆమెకు ఆహారం అందిద్దామని వెళ్ళాను. కానీ నాతో మాట్లాడకుండా నేను రావటం ఇష్టం లేనట్లు ఉండటంతో వెళ్ళటం మానేశాను. ప్రొద్దున వెళ్ళి చూస్తే అక్కడ కనపడలేదు. ప్రజల మధ్య ఉండలేక ఎక్కడికో వెళ్ళిపోయినట్లుంది అని ప్రభాకరుడు తన తండ్రి ప్రద్యోతనుడితో ఆమె వృత్తాంతం వివరించాడు. మహాత్ముల కథలు చిత్రంగానే ఉంటాయి. ఆమె ఉత్తర దేశ అడవుల్లో తపస్సు చేసుకుంటుండగా అకస్మాత్తుగా యమున పొంగటంతో ఆమె తన ఆశ్రమంలోని పెంపుడు పులితో సహా ప్రవాహంలో కొట్టుకు వచ్చింది. కోపంలో ఎవరినైనా శపిస్తుందేమోనని భయపడ్డాను. కానీ అలాంటిదేమీ జరగలేదు అంటూ ప్రద్యోతనుడు అంటూ ఉండగా ద్వారపాలకుడు వచ్చి, ప్రభు, రాజభటులు ఒక యోగినిని బంధించి తీసుకుని వచ్చారు. ప్రవేశపెట్టమంటారా అని అడిగాడు. ఆ మాటలకి కలత చెందిన రాజు, యోగినిలను బంధించడం పాపం, త్వరగా తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. చేతులకు సంకెళ్ళు వేసి తీసుకువచ్చిన ఆ యోగినిని పరిశీలనగా చూసిన ప్రభాకరుడు, వేషం అలాగే ఉన్నా ఆమె కాదు అని చెప్పడంతో గొలుసులు తీయించి ఆమె చేసిన తప్పేమిటని ప్రశ్నించాడు ప్రద్యోతనుడు. అప్పుడు దండనాథుడు ఇలా చెప్పసాగాడు. దేవా, ఈమె వేషంలోనే యోగిని అయినా చేతలలో దొంగల్ని మించినది. మత్స్యపురిలో ఒక రాత్రి ఒక ధనవంతుడి ఇంట్లో తలదాచుకుంటానని అడిగిందట. సన్యాసి కదా అన్న గౌరవంతో అతడు లోనికి రానిచ్చాడు. ఇంట్లో వాళ్ళందరూ నిద్రిస్తున్న సమయంలో ఈమె తలుపులు తీసి గుర్తులు చెప్పి సాటి దొంగలతో ఇల్లు కొల్లగొట్టించింది. తెల్లవారిన తర్వాత ఇల్లు చూసుకొని యజమాని ఏడుస్తుంటే ఈమె వారికన్నా ఎక్కువగా ఏడ్చిందట. విషయం తెలుసుకొని మేము వెళ్ళి నిజం కనిపెట్టి దీన్ని తీసుకువచ్చాం. ఎంత కొట్టినా మాట్లాడదు. నిద్రాహారాలు లేకుండా ఎన్ని రోజులైనా ఉండగలదు. ఈమె ఇంతకుముందే ఎక్కడో దొంగతనం చేసి యోగిని వేషం వేసుకొని రాత్రికి రాత్రి యమునా నదిలో కొట్టుకుంటూ మత్స్యపురికి చేరిందట. సాక్షులను విచారించి ఆమెకు తగిన శిక్ష విధించాలి అంటూ దండనాథుడు, మత్స్యముఖుడు, జాలహస్తుడు అనే 2 సాక్షులను రాజు ముందు ఉంచాడు. అప్పుడు మత్స్యముఖుడు ఇలా చెప్పాడు. ప్రభు, ఏటికి వరద వచ్చిందని విని నేను జాలహస్తుడు యమునా నది దగ్గరికి వెళ్ళాం. ఆ ప్రవాహంలో మానులు కొట్టుకు వస్తున్నాయి. ఒక మాను మంచిగా ఉందని వెళ్ళి దాన్ని తీసుకువచ్చాం. తీరా చూస్తే అది మాను కాదు, చచ్చిన పులి. ఆ పులిపై ఈమె పడుకొని ఉంది. ఈమెను ఒడ్డుకు తీసుకువచ్చాం. అప్పుడు ఈమె జితవతి జితవతి అని పిలిచింది. ఎవరూ పలకలేదు. ఈమెని మీరెవరు అని అడిగినా చెప్పలేదు. ఏదో సంజ్ఞ చేయటంతో ఆమెకి ఊరికి దారి చూపించాం. మర్నాడు రాజభటులు మా ఇంటికొచ్చి ఏదో చెప్పమని చెప్పారు. కానీ అవేమీ గుర్తులేవు. ఇదే మాకు తెలిసిన కథ అన్నాడు. జాలహస్తుడు కూడా ఇలాగే చెప్పాడు. అది విని దండనాథుడు, వీరు లంచాలు తీసుకొని అబద్ధాలు చెబుతున్నారని మరికొందరు సాక్షులను తీసుకువస్తానని చెప్పగా రాజు అదలించి సాధువులపై అబద్ధాలు చెబితే కుటుంబంతో సహా నాశనమవుతారని మందలించి వారిని పంపించేశాడు. ప్రభాకరుడు తండ్రితో, ఈ 2 యోగినులకు ఏదో సంబంధం ఉంది. రూపంలో తేడా ఉన్నప్పటికీ కట్టిన బట్టలు ఒకలాగే ఉన్నాయి. 2 పులులతోనే యమునా నదిలో కొట్టుకు వచ్చారు. వీరి మీద ఏదో అమానుష శక్తి పనిచేస్తుంది. ఈమెను అడిగి తెలుసుకుంటాను అని చెప్పి ఆ తర్వాత ఆ యోగిని దగ్గరికి వెళ్ళాడు. ఆమెకు నమస్కరించి తమ భటులు చేసిన అపచారానికి క్షమించమన్నాడు. ఆమెకి మొన్న యమునలో కొట్టుకు వచ్చిన ఆ యోగిని కథ మొత్తం వివరించి, మీరెక్కడి నుంచి వచ్చారు,
చిన్న వయసులోనే ఈ వేషం ధరించడానికి కారణమేమిటి? ఆ వృత్తాంతం తెలియచేయమని ప్రార్థించాడు. ఆమె తన చిత్రమైన చరిత్రను తర్వాత వివరిస్తానని, మొన్న వచ్చిన యోగిని వయసు, రూపము, బస చేసిన రోజుల గురించి ఇంకా వివరంగా తెలుసుకొని, ఆహా, ఈ ప్రభాకరుడికే గదా నా సకురాలనివ్వటానికి నిశ్చయించుకున్నారు. మేము ఇక్కడికే ఎందుకు రావాలి? ఈ యోగిని తత్వమును ఆక్షేపించి ఇతడు పెళ్లికి ఒప్పుకోడేమో. అంతా దైవలీల. మా వృత్తాంతమంతా ఇతడికి చెప్పి సహాయం కోరతాను అనుకొని ఈ విధంగా ప్రభాకరుడితో తెలిపింది. రాజకుమారా, మా గురించి నీకు తెలియకపోయినా నీ గురించి మాకు తెలుసు. మా ఉదంతము నవ్వు తెప్పించగలదు. మీరింతకు ముందు చూసిన యోగిని పేరే జితవతి, ఉసీనరుడి కుమార్తె. నేనామె సకురాలిని. నా పేరు రోహిణి అని మొదలుపెట్టి వారికి యోగశక్తితో పరిచయమైన దగ్గర నుంచి అడవిలో మాయా వశిష్ఠుని ఆశ్రమంలో కుర్ర సన్యాసుల చేతిలో మోసపోవడం దాకా అన్ని విషయాలు ప్రభాకరుడికి వివరించింది. మేము మోసపోయామని తెలుసుకొని ఆ అడవిలో ఉత్తర దిక్కుకు నడుచుకుంటూ వెళ్ళాం. అలా వెళ్ళి మహారణ్యానికి చేరుకున్నాం. ఎటు వెళ్లాలో తెలియకపోవడంతో కొంతసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ బయలుదేరాం. వెళ్ళిన కొద్దీ దారి మూసుకుపోతుండటంతో ఒళ్ళు భయంతో జలధరించింది. ఎండ కనపడదు, చలి ఆగదు. మన చరిత్ర ముగిసిపోయిందని, నీ సుగుణాలన్నీ అడవి పాలయ్యాయని, చక్రవర్తి కడుపును పుట్టి సకల విద్యలు తెలుసుకొని ఇంద్రభోగాలను అనుభవించవలసిన నీకు ఈ అడవిలో చావు రాసి ఉందని జితవతితో అన్నాను అంటూ మళ్ళీ ఇలా చెప్పింది. జితవతి కూడా చాలా బాధపడింది. తన వల్ల నాకు కూడా ఆపద కలుగుతున్నందుకు దుఃఖించింది. జన్మ జన్మలకు నాకు దాసగా పుట్టేందుకు దేవుణ్ణి ప్రార్థిస్తానంది. మన పూర్వజన్మ ఫలితం ఇలా ఉందని, భోగాలు అశాశ్వతాలు కాబట్టి దైవధ్యానం చేసుకుందామని చెప్పింది. అలా అని ఈశ్వరుణ్ణి ప్రార్థించి అంత్యకాలం ఆసన్నమైందని, క్రూరమృగాల అరుపులు వినిపిస్తున్నాయని చెప్పింది. ఆమె నా తొడపై తల పెట్టుకొని పడుకుంది. నేను ఆమెపై వాలి మరణం కోసం ఎదురుచూస్తున్నాను. కొంతసేపటికి ఒక పులి ఏదో జంతువుని నోట కరుచుకొని పొదలన్నీ అరిచేలా శబ్దం చేస్తూ మేము కూర్చున్న పొద దగ్గరికి వచ్చింది. అప్పుడు జితవతిని నా తలతో చేతులతో కప్పేశాను. అది మమ్మల్ని మింగేస్తుందని అనుకున్నాం. కానీ ఆ పులి మమ్మల్ని చూడక తాను తెచ్చుకున్న జంతువు సగం ప్రాణంతో కొట్టుకుంటూ వికృతంగా అరుస్తుంటే దాన్ని కొట్టి కొట్టి చంపి తినటం మొదలుపెట్టింది. అంతలో మరొక పులి వచ్చి అక్కడ చేరింది. ఆ రెండు ఆ జంతువుల కోసం పోట్లాడుకుంటున్నాయి. ఒక దాని బలం తగ్గి పారిపోగా మరొక పులి దాని వెంటపడింది. అంతలో తెల్లవారింది. పులులు వాటిలో అవి కాట్లాడుకుంటూ మన జోలికి రాలేదని, ఈ ప్రాంతమంతా అస్తవ్యస్తంగా మారిందని జితవతికి చెప్పాను. అప్పుడు జితవతి నాతో, రోహిణి, మన పూర్వకర్మలు చాలా నీచమైనవి. ఇంకా అనేక బాధలు పడాల్సి ఉంది. అందుకే మనం పులులకి ఆహారం కాలేదు. ఇక మనం బ్రతికి ప్రయోజనం లేదు. పులులను వెతుక్కుంటూ వెళదాం. నోట్లో తలబెడితే మింగవా ఏంటి? పద పద అనటంతో నడుచుకుంటూ వెళ్ళాం. కొంత దూరం నడిచాక పులుల అరుపులు వినిపించి నేను భయపడితే జితవతి నా చెయ్యి పట్టుకొని వాటికెదురుగా తీసుకువెళ్ళింది. క్రమంగా ఆ పులులు రెండు మా దగ్గరికి వచ్చి మచ్చిక చేసుకున్న జంతువులాగా మా పాదాలు నాకటం మొదలుపెట్టాయి. మమ్మల్ని తిని మీ ఆకలి తీర్చుకోండి అని జితవతి చెప్పినా పట్టించుకోకుండా కుక్కల్లా తోకలు ఊపుతూ మా వెనక్కి తిరిగాయి. అందుకు జితవతి ఆశ్చర్యపోగా, అవి నీ సచ్చీలతకు మెచ్చి నీ వశమయ్యాయి. మహర్షుల ఆశ్రమాల్లో జంతువులు జాతి వైరం విడిచి ప్రవర్తిస్తాయని విన్నాం కదా. ఇక నిన్ను మృత్యువు ఏమీ చేయలేదు. నీ కోరిక సిద్ధిస్తుంది అన్నాను. అది వినిపించుకోకుండా జితవతి, మనం కృతజ్ఞులం. మన మాంసం కుక్క కూడా ముట్టుకోదు. అందుకే ఇవి పిల్లుల్లా అడిగిమడిగి ఉంటున్నాయి అని బాధపడింది. తర్వాత నుంచి మేము నడిస్తే అవి నడుస్తూ, నిలబడితే అవి నిలబడుతూ, దారి లేక పొదలు తీసేసి దారి చేస్తున్నాయి. అవి వెంట రాగా పశ్చిమం వైపు కొంత దూరం వెళ్ళాం. అక్కడొక నది అడ్డొచ్చింది.
ఇంద్రనీల కాంతులతో వెలుగుతున్న ఆ నదీ జలాలు కన్నుల పండుగ చేయటంతో అది యమునా నది అని తెలుసుకున్నాం. పులులతో కలిసి మేము స్నానం చేస్తుండగా ఆకాశమంతా మబ్బులు పట్టి కుండపోతగా వర్షం కురవటం ప్రారంభించింది. ఆ ప్రవాహానికి వర్షం నీరు కలిసి నది పొంగింది. దాంతో మేం కొట్టుకుపోయాం. ఆ పులులు మమ్మల్ని తమపై కూర్చోబెట్టుకొని ఈదుతూ ఉండగా ప్రవాహంలో మేం విడిపోయాం. నన్నెక్కించుకున్న పులి కొంచెం సేపటికే మరణించగా నేను ఓ కర్ర సహాయంతో దానిమీదే ఉంటూ కొట్టుకుని పోయి ఈ పల్లె చేరుకున్నాను. ఆ రోజు రాత్రి ఒకరింట్లో తలదాచుకున్నాను. ఆ రాత్రి ఆ ఇంట్లో దొంగతనం జరగటంతో ఆ నేరం నాపై మోపి భటులు మీ దగ్గరకు తీసుకువచ్చారు. ఇదే నా కథ అని రోహిణి ఆ వృత్తాంతమంతా వివరించేసరికి ప్రభాకరుడు ఆశ్చర్యపోయి, అయ్యో, ఆ యోగిని జితవత. ఆమె చిత్రపటం ఇంతకు ముందే చూసి ఉండటంతో ఆమెను ఎక్కడో చూసినట్టు అనిపించింది. అలాంటి కృతజ్ఞురాలికి దైవం సాయం చేయకపోతుందా? అయినా అంతఃపురాల్లో తిరిగే మీరెక్కడా? ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఎక్కడా? జితవతికి మతి లేకపోతే నువ్వైనా పెద్దలకు చెప్పకుండా అలా చేసేస్తావా? ఆమె లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఎంతగా బాధపడుతున్నారు. సరే, జరిగిపోయిన దానికి బాధపడి ఇప్పుడు ప్రయోజనం లేదు. జితవతి ఇప్పుడు ఉత్తర దిక్కునున్న అడవి వైపుకు వెళ్ళిందని ఆధారాలు దొరికాయి. మనం కూడా వెళ్ళి ఆమెను కలిసి బలవంతంగా అయినా ఇంటికి తీసుకువెళ్ళిపోదాం. ఆమె జితవతే అని తెలుసుంటే అప్పుడే అడ్డగించి వద్దని వారించేవాణ్ణి కదా అని జరిగిందంతా తండ్రి ప్రద్యోతనుడికి వివరించి తగిన సైన్యాన్ని రోహిణిని వెంట పెట్టుకుని ఉత్తరదేశ అడవులలో తిరగటానికి జితవతిని వెతకటానికి బయలుదేరి వెళ్ళాడు ప్రభాకరుడు. అమ్మా, లే, ఎన్ని రోజులు ఇలా తిండి తినకుండా నిరసిస్తావు? జితవతి, రోహిణి ప్రయాగ అవతలున్న అడవులలో తిరుగుతున్నట్లు తెలిసింది. ప్రయాగరాజు కొందరు సన్యాసులను విచారణ కోసం మన రాజ్యానికి పంపించాడు. వారి వల్లే ఈ విషయం తెలిసింది అని తిలక అనే దాసి చెప్పడంతో తన కూతురు బతికే ఉన్నందుకు ఆనందించింది జితవతి తల్లి. తిలకకి ఈ విషయం చెప్పిన ద్వారపాలకుణ్ణి పిలిపించుకొని వివరమంతా తెలుసుకుంది జితవతి తల్లి. అలాగే తిలకను వెళ్ళి సభలో ఆ సన్యాసులేం చెబుతారో విని వచ్చి తనకు చెప్పమని ఆజ్ఞాపించింది. అప్పుడు ఉసీనరుడు సన్యాసులను విచారిస్తున్నాడు. అక్కడ మాధవ మఠాధిపతి, ప్రద్యుమ్న యోగి, బ్రహ్మానంద యోగి, మాయా వశిష్ఠుడు, ఇంకా రమానందుడు, చిదానందుడు ఉన్నారు. మఠాధిపతి అంతా రాజుకి వివరిస్తూ జితవతి, రోహిణులను మోసగించి రమానంద, చిదానందుడు ఆడిన నాటకం గురించి చెప్పాడు. తాము మోసపోతున్నామని గ్రహించిన ఆ స్త్రీలిద్దరూ అక్కడి నుంచి పారిపోగా వీళ్ళందరూ తిరిగి ఆ రాత్రికి మఠానికి చేరుకున్నారు. ఎత్తువేసిన ఫలితం దక్కకపోవడంతో తామిచ్చిన లంచం తిరిగి ఇచ్చేయమని రమానందుడు, చిదానందుడు వృద్ధ సన్యాసులతో గొడవ పెట్టుకున్నాడు. వీరి వల్ల మఠం రెండుగా చీలిపోయి ఆ రోజు బాగా కొట్టుకున్నారు. దాంతో రాజభటులు వచ్చి వీళ్ళందర్నీ బంధించి కొన్ని రోజుల తర్వాత ఇలా మీ దగ్గరికి పంపించారు అన్నాడు. అది విన్న ఉసీనరుడు, ఈ సన్యాసులు తాము చెడిపోవడమే కాకుండా మొత్తం ఆ జాతికే కళంకం తీసుకువచ్చారు. వీళ్ళని ఉప్పు పాత్ర వేసినా పాపం లేదు. వీరికి తగిన శిక్ష వేసే వరకు చెరసాలలో ఉంచండి అని చెప్పి విచారంగా అంతఃపురానికి వెళ్ళి భార్యతో ఈ వృత్తాంతమంతా చెప్పాడు. అంతలోనే ప్రద్యోతన నగరం నుంచి దూతలతో కలిసి రోహిణి వచ్చిందని తెలుసుకున్న జితవతి తల్లి ఆమె దగ్గరికి వెళ్ళి తన కూతురు గురించి అడగగా రోహిణి ఆమె పాదాలపై పడి ఏడుస్తూ ఇలా చెప్పింది. కుర్ర సన్యాసుల నుంచి తప్పించుకొని పారిపోతూ అడవులకు చేరుకున్నాం. పులులతో కలిసి యమునలో స్నానం చేస్తుండగా వచ్చిన ఉప్పెన వల్ల మేమిద్దరము విడిపోయాం. ఆమె ప్రద్యోతన నగరంలో కొన్ని రోజులుండి ఎటో వెళ్ళిపోయింది. నన్ను దొంగనని బంధించి భటులు రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళగా ప్రభాకరుడిని గుర్తించిన నేను జరిగిన వృత్తాంతమంతా తెలియచేశాను. అప్పుడు అందరమూ కలిసి జితవతిని వెతకటానికి ఉత్తర దేశ అడవులకు వెళ్ళాం. అక్కడ చాలా చోట్ల తిరగగా ఒక మహర్షి తల్లక్రిందులుగా తపస్సు చేసుకుంటూ కనిపించాడు. ఆయన్ని విచారింపగా ఒక యువతి తనని
వశిష్ఠుని ఆశ్రమానికి మార్గం అడిగిందని, ఎలా వెళ్లాలో తాను వివరించానని అతడు చెప్పాడు. అప్పుడు ఆయనతో, మహాత్మా, నేను ఆమె సకురాల్ని. ఆమెతో కలిసి ఇంటి నుంచి వచ్చాను. అనేక కష్టాలు పడ్డాను. యమునలో విడిపోయాను. నన్ను కూడా ఆశ్రమానికి చేర్చండి అని ప్రాధేయపెట్టాను. అందుకతడు, చాలు చాలు, మాకిదే పననుకున్నావా, వెళ్ళు, అక్కడికి వెళ్ళే అర్హత నీకు లేదు అని స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి వచ్చేంతవరకు అక్కడే నిలబడి, ఆయన వచ్చాక కాళ్ళకి అడ్డం పడి నమస్కరించి, మహర్షి, ఆమె ఎప్పటికైనా ఇంటికి చేరుతుందా? కనీసం ఇదైనా చెప్పండి, మా దారిన మేం పోతాము అని అడుగగా అతడు కాసేపు ధ్యానం చేసి, తప్పకుండా ఇంటికి వస్తుంది, మీరు వెళ్ళండి అంటూ తపస్సు చేసుకోవటానికి చెట్టు ఎక్కాడు. మేము సంతోషంగా వెనక్కి తిరిగి ప్రద్యోత్తర నగరం చేరుకున్నాం. ఆ విషయం మీకు కూడా తెలియచేద్దామని వెంటనే దూతలతో కలిసి ఇక్కడికి వచ్చాను. ఇదే నా వృత్తాంతం అని రోహిణి మొత్తం జరిగిన సంగతులన్నీ వారికి తెలియపరిచింది. ఆహా, ఆ మహర్షి గొప్పదనాన్ని ఏమని పొగడను. కళ్ళు మూసి తెరిచేలోపు ఎంత ఆనందం కలిగింది. ఎన్నో యోజనాల దూరంలో ఉన్న వశిష్ఠాశ్రమానికి రెప్పపాటులో చేర్చిన ఆ మహర్షి గొప్పదనం ఎంతని చెప్పగలను. తాపసులు లోకాన్ని ఉద్ధరించడానికే తపస్సు చేస్తారు. ఈ ప్రదేశానికి రాగలటానికి ఆయన తపశ్శక్తి దోహదం చేసింది అంటూ తనకి దారి చూపించిన మహర్షిని పొగుడుతూ, ఆ ఆశ్రమ పరిసరాలు అద్వితీయంగా ఉండటంతో అది ఖచ్చితంగా వశిష్ఠుని ఆశ్రమమే అయ్యుంటుందని నమ్మింది చితవతి. అంతలో ఒక మునిబాలుడు అటువైపుగా రావటం చూసి అతన్నడిగి అతడి వశిష్ఠుని ఆశ్రమేనని రూఢిపరుచుకుంది. వారి హోమధేనువును దొంగతనంగా తీసుకుపోయినందుకు వసువులను మానవులుగా జన్మించమని వశిష్ఠుడు శపించాడని, అయితే వారు వచ్చి శరణు వేడుతూ తమ తప్పుకి ప్రధాన కారకుడు ప్రభాసుడే అని చెప్పి రక్షించమని ప్రార్థించడంతో ప్రభాసుడిని తప్ప మిగిలిన 7 వసువులను పుట్టిన వెంటనే శాప విమోచనమయ్యేలా కనికరించాడని మునిబాలుడు జితవతికి చెప్పాడు. మరి ప్రభాసుడిని, ఈ ప్రమాదానికి మూల కారణమైన యోగశక్తిని ఏం చేశారని జితవతి అడుగగా ఆ మునిబాలుడు ఇలా చెప్పాడు. భూమిపై మానవుడిగా జన్మించి భార్యాపిల్లలు లేక దరిద్రుడై అనేక రోగాలు బాధిస్తుండగా మూర్ఖుడై చెడ్డ పనులు చేస్తూ ఎక్కువ కాలం జీవించాలని ప్రభాసుడిని శపించాడు. అప్పుడు యోగశక్త తనను కూడా భూమిపై మనిషిగా పుట్టి అతడికి భార్య అయ్యేలా శపించమని కోరగా అందుకు వశిష్ఠుడు అంగీకరించకపోవడంతో ఆమె ఆ మహర్షిని దుర్భాషలాడుతూ, మమ్మల్ని విడదీస్తావా? నిన్ను వదిలి అరుంధతి ఎలా ఉండలేదో అలాగే నేను కూడా నా భర్తను వదిలి ఉండలేను కదా అంటూ ఏదేదో చెప్పి అతడికి కోపం కలిగించింది. అప్పుడు వశిష్ఠుడు ఆమెను గోమాంసం తినే మ్లేచ్ఛ జాతిలో పుట్టి అనేక కష్టాలు అనుభవించవలసిందిగా శపించాడు. అప్పుడు ఆ దంపతులు బాధపడుతూ శాపఫలం అనుభవించడానికి వెళ్ళిపోయారు. అది విన్న జితవతి గుండెలు పగిలేలా ఏడుస్తూ తన వల్లనే వారికిన్ని కష్టాలు వచ్చాయని, తను కృతజ్ఞురాలినని బాధపడుతుంటే ఆ మునిబాలుడు ఆమెను ఓరడించి, మా గురువుగారు భార్యతో మాట్లాడుతూ వినోదిస్తున్నారు, వెంటనే వెళ్ళి ఆయన్ని ప్రార్థించు, ఏదో ఒక మార్గం చూపిస్తారు అని చెప్పడంతో జితవతి ఆశ్రమం లోపలికి వెళ్ళింది. ఆమెని అంత దూరం నుంచి చూస్తూనే అరుంధతీదేవి ఆమె సౌందర్యానికి అబ్బురపడి భర్తని, ఆమె ఎవరు? యోగిని వేషంలో ఉన్న విష్ణువు యొక్క జగన్మోహిని అవతారంగా ఉంది. పులితోలు తలపై పెట్టుకుందేమిటి? నారబట్టలు జడలలోనే ఆమె ఇంత అందంగా ఉందేమిటి అని అడిగింది. అంతలో జితవతి వారి దగ్గరికి వచ్చి పులితోలు పక్కన పెట్టకుండానే వారికి సాష్టాంగ నమస్కారం చేసి అనేక విధాలుగా ప్రస్తుతించి తన పేరు జితవతి అని చెప్పి, తనకి యోగశక్తితో పరిచయమైన దగ్గర నుంచి వసువుల శాపం విని వశిష్ఠుని ఆశ్రమం చేరుకొని ఆయన్ని ప్రార్థించాలన్న ఉద్దేశంతో ఎలా బయలుదేరి మార్గమధ్యంలో ఎన్ని అవస్థలు పడి ఇక్కడికి చేరుకున్నది వివరించింది. వశిష్ఠుడు దివ్యదృష్టితో చూసి ఆమె చెప్పిందంతా నిజమేనని, ఆమె నిస్వార్థురాలని అరుంధతికి తెలియజేశాడు.
అప్పుడు అరుంధతి జితవతిని మెచ్చుకుంటూ, నీ వంటి కృతజ్ఞురాలని ఏ పురాణాల్లోనూ చూడలేదు. నీ సుగుణాలెన్నో లెక్కించడానికి కూడా వీలు కాదు. వశిష్ఠుల వారికి ప్రాణ సమానమైన హోమధేనువును వసువులు అపహరించుకుపోవడంతో కోపమొచ్చి వారిని శపించారు. ప్రభాసుడికి అతడి భార్యకి ఇచ్చిన శాపాన్ని తిరిగి తీసుకోవటం సాధ్యం కాదు. నీకేం కావాలో చెప్పు, నిన్ను ఆనందింపజేస్తాము అంది. అప్పుడు జితవతి ఇలా అంది, దేవి, నాకు మానవ జన్మ వల్ల కలిగే కష్టాలను తొలగిద్దామనే యోగశక్తి ఆ పని చేసింది. నా ఆత్మీయులు బాధపడుతుంటే నాకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ దంపతుల శాపం నేను అనుభవిస్తాను. నన్ను కావాలంటే అధమజాతిలోనే పుట్టించండి. ఇంతమందిని కష్టపెట్టడానికే నేను పుట్టినట్లున్నాను అంటూ బోరు బోరున ఏడుస్తూ ఆ వశిష్ఠ అరుంధతులను వేడుకుంది. అందుకు జాలిపడ్డ అరుంధతి తన భర్తని, మీ తపశక్తినంతా దారపోసైనా ఈమెకి ఉపకారం చేసి సంతోషపెట్టండి అని ప్రార్థించింది. జితవతి సచ్చీలతను అంతకు ముందే మెచ్చుకొని ఉన్న వశిష్ఠుడు చిరునవ్వుతో ఆమెను ఓరడిస్తూ, ప్రభాసుడికి మానవ జన్మ తప్పదని, అయితే ఉత్తమ జన్మ ప్రసాదిస్తున్నానని, అతడు అపర బలపరాక్రమాలతో బృహస్పతిని మించిన విద్యలతో ఇంద్రియాలను జయించి స్వచ్ఛంద మరణం కలిగి ఎక్కువ కాలం బ్రతుకుతాడని, అతడు వసువుగా ఉన్నప్పటికంటే మనిషిగా పుట్టి క్షత్రియుడిగా ప్రజలను పాలిస్తూనే ఎక్కువ పేరు ప్రతిష్టలు సంపాదిస్తాడని, వసువులు అప్పుడప్పుడు వెళ్ళి అతన్ని కలుస్తారని, నీకోసమే అతడికిన్ని వరాలిస్తున్నానని చెప్పాడు. అందుకు జితవతి నమస్కరించి యోగశక్తిని కూడా అనుగ్రహించమని వేడుకోగా వశిష్ఠుడు సమ్మతించి ఆమె యవనపుత్రికగా పేరుపడ్డ ఒక బ్రాహ్మణుడికే జన్మిస్తుందని, విద్యల్లో, రూపంలో, భాగ్యంలో, పరాక్రమంలో ఎవ్వరూ సాటిరాని విధంగా ఎదుగుతుందని, కారణాంతమున రెండో జన్మనెత్తి పండితరాయులనే బిరుదు పొందిన ప్రభాసుడినే పెళ్లి చేసుకుంటుందని, కొన్ని కష్టాలున్నా అవి శాశ్వతం కాదని, చివరికి భార్యాభర్తలిద్దరూ గంగలోకి ప్రవేశించి తమ తమ పూర్వరూపాలను పొందుతారని, ప్రభాసుడు రెండో జన్మ ఎత్తే వరకు యోగశక్త తన పేరు సార్థకమయ్యేలా తపస్సు చేసుకుంటుందని వరాలు ఇచ్చాడు. తండ్రి, మరొక్క వరం ఇవ్వండి అని ప్రార్థించి తన కోసం మరణించిన ఈ పులికి ఉత్తమ లోకాలు కల్పించవలసిందిగా జితవతి కోరింది. అప్పుడు వశిష్ఠుడు, పుత్రి, నీ వంటి పుణ్యాత్మురాలికి సేవ చేసిన ఈ పులికేం తక్కువ? ఇది చక్రవర్తిగా జన్మిస్తుంది. క్రూర స్వభావం వలన యవనుడవుతుంది. యోగశక్త ఇతడి కూతురేనని ప్రచారంలో ఉంటుంది అని అభయమిచ్చాడు. తర్వాత తన సకురాలు రోహిణి గుర్తుకు వచ్చి ఆమె గురించి అడుగుదామనుకొని కూడా మొహమాటపడి ఊరుకోవటంతో అది గమనించిన వశిష్ఠుడు రోహిణి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉందని, త్వరలోనే నిన్ను కలుస్తుందని చెప్పాడు. అప్పుడు జితవతి రోహిణితో పాటు వెళ్ళిన పులిని కూడా కనికరించమని అడగటంతో ముచ్చటపడ్డ వశిష్ఠుడు, ఆ రెండో పులి ఢిల్లీ రాజుకి మంత్రిగా పుట్టి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తుంది అని చెప్పి ఆమె కోరికలన్నింటినీ అభిమానంతో తీర్చి ఆమెని సంతుష్టురాల్ని చేశాడు. తను కూడా ఇక్కడే ఉండి సన్యాసం స్వీకరించి మీ సేవ చేసుకుంటాను అని ప్రార్థించిన జితవతిని వద్దని వారించాడు వశిష్ఠుడు. యోగశక్తిని చూపిస్తానని అరుంధతి చెప్పడంతో జితవతి కళ్ళు మూసుకుంది. అంతవరకు చెప్పిన మణిసిద్ధుడు తర్వాతి కథను ఇలా కొనసాగించాడు. ఆహా, కళ్ళు మూసి తెరిచేలోపే ఆ తపోవనం అదృశ్యమైందే. ఈ భవనం ఎవరిది? నవరత్నాలతో అలంకరించబడ్డ ఈ కుర్జ చిత్రాలు కన్నుల విందు చేస్తున్నాయి గదా, ఇది దేవలోకమై ఉండొచ్చు అనుకుంటున్న జితవతికి తాను యోగశక్తిని చూపించమని అరుంధతిని అడిగిన విషయం గుర్తుకు వచ్చి ఇది యోగశక్త మందిరమే అయి ఉంటుందని, సందడేమీ కనిపించడం లేదని భావించి తలుపులు తెరిచి లోపలికి అడుగుపెట్టింది. గదిలో మంచంపై పడుకొని ధ్యానం చేసుకుంటున్న యోగశక్త నారబట్టలతో జటలతో యోగిని వేషంలో ఉన్న జితవతిని గుర్తుపట్టలేక ఎవరు నువ్వు అని అడిగింది. తాను జితవతినని చెప్పగా యోగశక్త ఆశ్చర్యపోయి, ఈ వేషం ధరించడానికి కారణమేమిటి? మేము శాపగ్రస్తులమయ్యామని కబురందించాను. ఆ విషయం నీకు తెలిసిందా లేదా అని అడిగింది. అప్పుడు జితవతి,
అమ్మా, నీ శాపాన్ని పూర్తిగా తొలగించలేకపోయినా కొంత తగ్గించగలిగాను అంటూ తాను కబురందుకున్న దగ్గర నుంచి రోహిణితో బయలుదేరి అడవుల్లో తిరిగి యమునలో విడిపోయి తిరిగి వశిష్ఠుని ఆశ్రమం చేరేదాకా జరిగిన వృత్తాంతమంతా యోగశక్తికి తెలియచేసింది. అందుకు ఆనందించిన యోగశక్త జితవతిని మెచ్చుకొని పొగిడి ఆ ముని దంపతులు చెప్పినట్లు ఇంటికెళ్ళి పెళ్లి చేసుకోమని, తర్వాత తపస్సు చేయవచ్చునని చెప్పింది. తపస్సు అంటే ముక్కు మూసుకొని కూర్చోవటమే కాదు, వైరాగ్యమే తపస్సు, సత్యమే తపస్సు, దానమే తపస్సు, కృతజ్ఞతే తపస్సు, అన్ని సుగుణాలు తపస్సే. నువ్వు చేసిన తపస్సు ఏ మహర్షి చేయలేదని పులుల సేవే తెలియచేస్తుంది. కాబట్టి నువ్వింటికి వెళ్ళి ఆ ప్రభాకరుణ్ణి పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు అని ఉపదేశించింది. అంతలో పెద్ద వసువు ధరుడి భార్య తేజోవతి అక్కడికి వచ్చి ఒక శుభవార్త చెప్పబోతూ జితవతిని చూసి, ఈ యోగిని ఎవరు అని యోగశక్తిని అడిగింది. తర్వాత చెబుతానని ముందు ఆ శుభవార్త ఏమిటో చెప్పమని యోగశక్తి అడగగా తేజోవతి ఇలా చెప్పింది. బ్రహ్మదేవుని శాప ఫలితంగా గంగాదేవి భూలోకంలో పుట్టి శంతనుడు అనే మహారాజుకి భార్య వసువులను కంటుంది. నీ భర్త పొందిన ఘోర శాపం గురించి విచారిస్తుంటే అశరీరవాణి వినిపించిన ప్రభాసుడు భీష్ముడనే పేరుతో పుట్టి ఎక్కువ కాలం జీవిస్తాడని, పేరు ప్రఖ్యాతులు పొందుతాడని, అన్ని విద్యల్లో నిష్ణాతుడై స్వచ్ఛంద మరణం పొందగలడని పొగిడిందట. ఆ మాట వసువులు చెప్పడంతో నీకు తెలియచేద్దామని వచ్చాను అంది తేజోవతి. అంతటి క్రూరమైన శాపం ఇలా మారిపోవటానికి కారణం ఏమేనంటూ జితవతిని తేజోవతికి పరిచయం చేసిన యోగశక్త ఆమె వృత్తాంతమంతా వివరించేసరికి తేజోవతి ఆనందంతో ఆమెను పొగిడింది. ఇద్దరూ కలిసి జితవతికి యోగిని వేషం తీసేసి చక్కని ఆభరణాలతో అలంకరించి ఆమెని ఆమె మేడ మీద దించేసి వెళ్ళిపోయారు. మేడ మీద ఉన్న పరిచారకులు జితవతి వచ్చేసిందని తెలియచేయటంతో రాజపత్ని, రోహిణి మొదలైన వారందరూ అక్కడికి వచ్చారు. తల్లి కన్నా ముందు రోహిణిని కౌగిలించుకున్న జితవతి ప్రవాహంలో కొట్టుకుపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రోహిణి కథను తెలుసుకొని తన వృత్తాంతం కూడా అందరికీ వివరించింది. అప్పుడు ఉసీనరుడు కూడా తన కూతుర్ని అభినందిస్తూ నీ వల్ల మా వంశం వాసుకెక్కిందన్నాడు. కొన్ని రోజుల పాటు జితవతి, రోహిణి తమ ప్రయాణ విశేషాలు బంధువులకి వివరించారు. అప్పుడు రోహిణి ప్రభాకరుడు గురించి జితవతితో గొప్పగా చెప్పి అతడు నీ కొరకే ఎదురు చూస్తున్నాడని, నీ కృతజ్ఞతాభావం అతడికి నచ్చిందని పలికింది. జితవతి కూడా పెళ్లికి తన సమ్మతిని తెలియచేయటంతో అత్యంత వైభవంగా వారి వివాహం జరిగింది. అరుంధతీదేవే స్వయంగా ఆ హోమధేనువు నుంచి పాలిపిండి జితవతికి అందించింది. ఆ పాలని జితవతి తన భర్త ప్రభాకరుడికి ఇచ్చింది. వాళ్ళిద్దరూ చాలా కాలం సంతోషంగా స్వర్గ సుఖాల్ని అనుభవించారు. గోప, శంతనుడి వల్ల గర్భం ధరించిన గంగాదేవికి భీష్ముడనే పేరుతో ప్రభాసుడు జన్మించి సకల శాస్త్ర ప్రవీణుడయ్యాడు. అనంతర కాలంలోనే రెండవ జన్మ ఎత్తి పండితరాయులయ్యాడు. యోగశక్త లవంగి పేరుతో బ్రాహ్మణుల ఇంట పుట్టి పాదుషా కూతురిలా పెరిగింది. జితవతికి సహాయపడిన పులే పాదుషా అయింది. రెండో పులి అతడికి మంత్రి అయింది. పండితరాయులు లవంగి కొన్ని కష్టాలను ఎదుర్కొన్నా చివరికి గంగలో ప్రవేశించి శాప విముక్తి పొంది వసువులై తమ లోకానికి వెళ్ళిపోయారు. తెలిసిందా అనటంతో గోపాలుడు పరమానంద భరితుడై మణిసిద్ధుడికి అనేక నమస్కారాలు చేశాడు. కాశీ మజిలీ కథలు 94వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.